పాడి పంటల ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను డాక్టర్ కె రాధారాణి, మామిడి పరిశోధనా స్థానం నూజివీడులో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనము మామిడి పిందె కాయ దశల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద మాట్లాడుకుందాం. చాలా వరకు రకరకాల పురుగులు, ముఖ్యంగా పూత సమయం నుంచి మనకి వస్తాయి. పూత మీద వస్తుంది, అలాగే కాయ పెరిగే టైంలో వస్తుంది, కాయ కోతకు ముందు కూడా కొన్ని రకాల పురుగులు వస్తాయి. సో ఈ పురుగులు ఆశించడం వల్ల కూడా చాలా వరకు పిందె కట్టదు, పిందె కట్టినా కానీ రాలిపోయే అవకాశం ఉంటుంది. ఈ పిందె రాలడం ఇలాంటి వాటికి పురుగుల సమస్య కూడా ప్రధాన సమస్య, కాబట్టి వాటి నుంచి రక్షణ పొందడానికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పిందె రాలిపోవడం కానీ పూత రాలిపోవడం కానీ ఏ కారణం చేత రాలిపోతుంది అన్నది గమనించుకొని దానికి అనుగుణంగా మనం చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారంటే రైతులు ఫస్టే ఈ హార్మోన్లు అనేవి స్ప్రే చేస్తున్నారు. అంటే అక్కడ పురుగులు ఉండొచ్చు లేదా తెగుళ్ళు ఉండొచ్చు, దానివల్ల రాలిపోయి ఉండొచ్చు. అది గమనించకుండా హార్మోన్లు ఈ ప్లానోఫిక్స్ అని ఇంకా బయో ప్రొడక్ట్స్ అని ఇట్లా చాలా స్ప్రే చేస్తున్నారు. దానివల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ కారణాలు ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఈ కారణాలు అన్నీ కాకుండా ఇంకా కూడా పిందె రాలిపోతుంది అన్నప్పుడు మాత్రమే మనము ఈ హార్మోన్ల అసమతుల్యత అని గమనించి అప్పుడు మాత్రమే మనము ఈ ప్లానోఫిక్స్ లాంటి హార్మోన్లు స్ప్రే చేసుకోవాలి. ఈ పురుగులు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా ఎక్కువ నష్టం కలిగించే పురుగులు ఏంటంటే ప్రస్తుతం ఈ తేనెమంచు పురుగు, అలాగే తామర పురుగులు, పొలుసు పురుగులు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు తేనెమంచు పురుగు చూసినట్లయితే రైతులందరికీ ఆల్మోస్ట్ అందరికీ అవగాహన ఉంటుంది. తేనెమంచు పురుగులు గుంపులుగా వస్తాయి. పూత కాడలు కానీ లేత పిందెల నుంచి కానీ అవి రసం పీల్చేసి పిందెలు పెరగనీయకుండా చేసి పిందె రాలిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఎక్కువ నష్టం వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే చెట్టు గుబురుగా పెరుగుతుంది లేకపోతే చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఈ పురుగుకి చల్లని వాతావరణం, తేమ ఉండే వాతావరణం ఇష్టం కాబట్టి అలాంటి చోట్ల ఇది ఎక్కువగా తొందరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ చెట్టు గుబురుగా లేకుండా చూసుకోవాలి. అంటే ముందు నుంచే మనము ఈ అడ్డదిడ్డమైన కొమ్మలు తీసేయాలి, అలాగే ఎండు కొమ్మలు ఏమైనా ఉంటే తీసేయాలి, కలుపు లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎండు కొమ్మలు వస్తూనే ఉంటాయి, అవి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు ముందు నుంచే చేసుకోవాలి. తర్వాత అన్సీజన్ అంటే పూత నుంచే పురుగు మందులు విపరీతంగా స్ప్రే చేస్తున్నారు. ఫస్టే పురుగు మందులు స్ప్రే చేయకుండా పూతకు ముందు నుంచి కూడా మనము, అంటే మనకి కాత అయిపోయి కోత అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేసి ప్రతి 2 నెలలకు ఒకసారి వేప సంబంధిత పురుగు మందు, వేప గింజల కషాయం అయితే 5% లేదా వేప నూనె 3000 ppm అయితే 3 ml 1 లీటర్ నీటి కలిపిన ద్రావణం ప్రతి 2 నెలలకు ఒకసారి చెట్టు లోపల భాగాలు, ముఖ్యంగా ఎక్కడైతే కాండం మీద పగుళ్ళు ఉంటాయో అలాంటి చోట బాగా తడిచేటట్టు, ఎండు కొమ్మల మీద తడిచేటట్టు, పైన బయట వైపు అంతా బాగా పిచ్చికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుల యొక్క కోసస్థ దశలు కానీ పిల్ల పురుగు దశలు కానీ ఉన్నట్లయితే అవి ఉధృతి ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సో ఇలాగ మనం మానిటర్ చేసుకుని ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ వేప సంబంధిత మందులు ఏవైతే కొట్టుకుంటామో చాలా పురుగులు కంట్రోల్లో ఉంటాయి. తర్వాత ఒకవేళ పూత దశలో కానీ పిందె దశలో కానీ మనం ఉధృతి గమనించాలి. మరీ 2-3 ఉంటే కూడా చాలా హై కాన్సన్ట్రేటెడ్ పురుగు మందులు కొట్టేస్తున్నారు. దానివల్ల ఆ పురుగు దానికి రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. మళ్ళీ అదే పురుగు మందు కొట్టడం వల్ల అవి కొట్టినా ఉపయోగం లేదు, రైతుకి ఖర్చు ఎక్కువైపోతుంది, రాబడి తగ్గిపోతుంది. కాబట్టి ఫస్టే దాన్ని కొట్టకుండా ఇట్లా వేప సంబంధిత మందులు, అలాగే జీవ సంబంధిత మందులు ఉంటాయి మనకి, మెటరైజియం అని, బవేరియా బ్యాసి అని, ఏదో ఒకటి 5 గ్రాములు 1 లీటర్ నీటికి స్ప్రే చేసుకున్నట్లయితే ఉధృతి అదుపులో ఉంటుంది. కాబట్టి మనకి నష్టం తక్కువ ఉంటుంది. ఒకవేళ ఇంకా మనకి ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మాత్రమే మనము చివరి అస్త్రంగా మాత్రమే మనము ఈ పురుగు మందుల జోలికి వెళ్ళాలి. అప్పుడు స్ప్రే చేసుకోవాలి అనుకుంటే థయోమిథాక్సామ్ స్ప్రే చేసుకోవచ్చు. సో ఈ తేనె మంచి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు బుప్రోఫెజిన్ 1.5 ml లేదా 1 ml కూడా సరిపోతుంది. 1 నుంచి 1.5 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి ఫస్ట్ టైం. ఇంకా కూడా కంట్రోల్ కాకుండా ఇంకా ఉధృతి పెరిగింది అనుకున్నప్పుడు మాత్రమే మనము బుప్రోఫెజిన్ ప్లస్ ఎసిఫేట్ అనే మందు ఉంటుంది, అది 1 గ్రామ్ 1 లీటర్ నీటి కలిపిన ద్రావంలో స్ప్రే చేసుకోవాలి. సో ముందంతా మనం ఎండుపుల్ల తీసుకోవాలి, చెట్టు పలచం చేయాలి, వీడ్స్ ఉండకూడదు, వేప సంబంధిత మందులు వేసుకోవాలి, జీవ సంబంధిత మందులు వేసుకోవాలి. చివరి అంశంగా మాత్రమే ఈ బుప్రోఫెజిన్ కానీ బుప్రోఫెజిన్ ఎసిఫేట్ కానీ స్ప్రే చేసుకోవాలి. ఇలాగా మనము ఈ తేనెమంచు పురుగు ఉధృతిని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే రెండో పురుగు, ఎక్కువ నష్టం కలిగించే పురుగు ఏంటంటే మనకి త్రిప్స్, తామర పురుగు అంటాము. ఈ తామర పురుగులు ఏంటంటే ఇవి కూడా పూత దశ నుంచి ఆశించి కాయ చిన్నగా ఉన్నప్పుడే వాటి మీద రసం పీల్చి ఉండడం వల్ల కాయ పెరిగినా కానీ దాని మీద మంగు లాంటి మచ్చలు ఏర్పడి క్వాలిటీ పడిపోతుంది. దానివల్ల మనకి మార్కెట్లో రేట్ ఉండదు. సో ఇది కూడా చాలా ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీనికి కూడా మనము కలుపు లేకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే వేపపిండి వేసుకోవాలి. చెట్టుకి తొలకరలో ఎరువులు వేసుకున్నప్పుడు వేపపిండి ప్రతి చెట్టుకి 4 నుంచి 5 కిలోలు వేసుకున్నట్లయితే వీటి ఉధృతి అదుపులో ఉంటుంది. అలాగే వేప సంబంధిత మందులు స్ప్రే చేసుకోవాలి ప్రతి 2 నెలలకు ఒకసారి. ఇవన్నీ చేసుకొని చివరిగా మాత్రమే మళ్ళీ మనము
ఈ పురుగు మందుల జోలికి వెళ్ళాలి. సో దీనికోసం మనకి త్రిప్స్ ఫస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు. లేదు తర్వాత దశలో అయితే మనకి ఫిప్రోనిల్ 2 ml, ఆ తర్వాత స్పైనోసాడ్ కానీ లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ కానీ థయోమితాగ్జమ్ కానీ 3 కూడా 0.3 ml 1 లీటర్కి, అంటే 1000 లీటర్ల ట్యాంక్కి 300 ml మాత్రమే కలిపి స్ప్రే చేసుకోవాలి. ఎప్పుడు కూడా త్రిప్స్కి ఒకటే మందు పదే పదే స్ప్రే చేయకండి. ఈ చెప్పిన పురుగు మందులు అన్నీ కూడా మార్చి స్ప్రే చేయాలి. అవి కూడా లాస్ట్ చివరి అంశంగా మాత్రమే తీసుకోవాలి ఈ పెస్టిసైడ్ స్ప్రే. మిగతా అన్ని అండ్ ఈ త్రిప్స్కి మనము అంటే ఉధృతి బట్టి కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి వీటి ఉధృతి ఎలా ఉంది అని తెలుసుకోవాలి అంటే మనం తోటలో ఖచ్చితంగా ప్రతి చెట్టుకు ఒక జిగురు అట్టలు, అంటే బ్లూ కలర్ నీలం రంగు జిగురు అట్టలు, పసుపు రంగు జిగురు అట్టలు కనుక మనం పెట్టుకుంటే వాటి ఉధృతి తెలుస్తుంది. దాని ప్రకారం మనము ఈ పురుగు మందులు స్ప్రే చేసుకోవాలి. చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే ఒక పురుగుకి సంబంధించిన 2-3 మందులు కలిపేసి ఒకేసారి స్ప్రే చేస్తున్నారు. అట్లా చేస్తే ఏంటంటే ఆ పురుగు మందులు పనిచేయవు, పెట్టుబడి ఎక్కువైపోతుంది, మనకి ఆదాయం పడిపోతుంది. తర్వాత ఎక్కువ నష్టపరిచే పురుగు ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, పిండి పురుగు కూడా కనిపిస్తుంది. తెల్లగా కాయల మీద గుంపులుగా ఈ పురుగులు చేరి తెల్లగా ఉంటుంది, బూజులాగా. మీరు గమనించినట్లయితే ఈ పురుగులు ఏంటంటే పిల్ల పురుగులు రసం పీల్చేస్తాయి. రసం పీల్చేసి కాయలు చిన్న దశలో ఉన్నప్పుడు అయితే కాయ రాలిపోతుంది, కాయ పెరగదు, సో క్వాలిటీ కూడా పడిపోతుంది. కాబట్టి ఈ పురుగులు ఏంటంటే నేల నుంచి పైకి పాకి అలాగ రసం పీల్స్తాయి. కాబట్టి నేల నుంచి పైకి పాకకుండా మనం నేలలోనే వాటి గుడ్ల దశలో కానీ వాటి పిల్ల పురుగు దశలో కానీ మనము కంట్రోల్ చేయాలంటే తప్పనిసరిగా ప్రతి చెట్టుకి వేపపిండి వేసుకోవాలి. 4 నుంచి 5 కిలోలు ప్రతి చెట్టుకి వేసుకున్నట్లయితే ఆ గుడ్లు కానీ లేకపోతే వాటి పిల్ల పురుగులు కానీ చచ్చిపోతాయి. ఇంకా తర్వాత మనకి పైకి పాకకుండా ఉండాలంటే చెట్టుకి నేల నుంచి 1 అడుగు ఎత్తులో ఏంటంటే ఒక 400 గేజ్ మందం ఉన్న పాలిథిన్ షీట్ చుట్టేసి దానిపైన గ్రీజ్ కానీ లేదా ఆముదం కానీ లేదా ఏదైనా జిగురు కనుక పూసినట్లయితే అవి ఆ షీట్ పైన ఉన్న జిగురుకి అతుక్కొని పైకి పాకలేవు. కాబట్టి ఆ విధంగా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ ఎక్కువ ఉధృతి ఉంది, పైన చేరిపోయి అప్పటికే ఎక్కువ ఉంది అనుకుంటే అప్పుడు మాత్రం మనం ఎసిఫేటు లేకపోతే క్లోరిపైరిఫాస్ ఇట్లాంటి మందులు స్ప్రే చేసుకుని దీనిని నివారించుకోవాలి. ఆ తర్వాత ఈ మధ్య మళ్ళీ ఎక్కువ అక్కడక్కడ కనిపిస్తుంది ఏంటంటే పొలుసు పురుగు. ఎక్కడైతే ముదురు తోటలు ఉండి మనం పట్టించుకోకుండా వదిలేస్తున్నామో అలాంటి తోటల్లో ఈ పొలుసు పురుగులు కనిపిస్తున్నాయి. ఈ పొలుసు పురుగులు ఏంటంటే ఆకుల మీద కాయల మీద చేరి మనకి తెల్లగా చిన్న పురుగులు అవి కూడా చేరి రసం పీల్చేస్తున్నాయి. సో అందువల్ల అవి కూడా రాలిపోతున్నాయి. కాయ ఒకవేళ ఉన్నా రాలకుండా ఉన్నా అది పెరగకుండా సైజు చిన్నగా ఉండిపోతుంది. సో దానివల్ల కూడా మనకి ధర రావట్లేదు, దిగుబడి తగ్గిపోతుంది. సో ఈ పొలుసు పురుగు కూడా మిగతా పురుగులకి మనం ఏమైతే వీడ్స్ లేకుండా తర్వాత నెగ్లెక్ట్ చేయకుండా అంటే వదిలేయకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఇలాంటివి చేసుకుని వేప సంబంధిత పురుగు మందులు స్ప్రే చేసుకొని కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా ఉధృతి తగ్గలేదు అంటే మాత్రమే అప్పుడు మనం ఈ ఎసిఫేట్ స్ప్రే చేసుకోవచ్చు. లేదు ఇంకా తగ్గట్లేదంటే అప్పుడు ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml స్ప్రే చేసుకుంటే దీన్ని కూడా మనము నివారించుకోవచ్చు. తర్వాతది కాయ తొలుచు పురుగు. ఈ కాయ తొలుచు పురుగు ఒకప్పుడు చాలా ఉధృతి ఎక్కువగా ఉండింది, ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది. అయినా కానీ దీని నుంచి కూడా మనం ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాయ తొలుచు పురుగు రాకుండా ఉండాలి అంటే చిన్న పిందె దశలో ఉన్నప్పుడే కాయ మనం చూడొచ్చు. ఈ పురుగు పైన ఒక గులాబీ రంగు చారలు కనిపిస్తాయి. ఇలాంటి పురుగు ఏం చేస్తుందంటే ఒక కాయ లోపలికి రంధ్రం చేసేసి మళ్ళీ పక్కనున్న కాయలకు కూడా అంటే ఒకే పురుగు ఒక కొద్ది రోజుల్లో చాలా కాయల్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ముందు నుంచే మనము జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఇంతకు ముందు చెప్పినట్టు సేమ్ వేప సంబంధిత పురుగు మందులు స్ప్రే చేసుకోవాలి. అలాగే తోటలో మనం దీపబెరళ్ళు ఇప్పుడు అంటే కరెంటే అవసరం లేదు, సోలార్తో తయారు చేసిన దీపబెరళ్ళు కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి. కాబట్టి అలాంటివి ఒక హెక్టర్కి ఒకటి చెప్పున పెట్టుకున్నా సరిపోతుంది. దీపబెరళ్ళు పెట్టుకోవడము, అలాగే మంటలు వేసుకోవడం, సాయంత్రం వేళల్లో చిన్న మంటలు వేసుకున్నట్లయితే ఈ తల్లి రెక్క పురుగులు ఏవైతే ఉంటాయో ఆ మంటల్లో పడి చచ్చిపోతాయి. అలాగే దీపబెరలు పెట్టుకున్నప్పుడు వాటికి అట్రాక్ట్ అయిపోయి అవి చచ్చిపోతాయి. అలాగా మనము సహజ పద్ధతుల్లో ఎక్కువగా కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత శనగింజ సైజు ఉన్నప్పుడు మనం బీటీ మందు దొరుకుతుంది, బీటీని అది కూడా 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే జీవ సంబంధిత మందు ఇది. సో దీనివల్ల కూడా మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ అంశంగా మనం అప్పుడు మాత్రమే ఏదైనా క్లోరిపైరిఫాస్ వేప నూనె ఈ 2 కలిపిన మందు, వేప నూనె 3 ml, క్లోరిపైరిఫాస్ 1 ml, 1 నుంచి 2 ml కలిపి 1 లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఇది కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ నిమ్మకాయ సైజు ఉంది అనుకున్నప్పుడు కాయలకి ఖచ్చితంగా మనము ఈ కవర్లు తొడుక్కున్నట్లయితే ఈ పురుగు ఉధృతి నుంచి కూడా మనం ఏ మందులు కొట్టకుండా మనం కాపాడుకోవచ్చు.
సో ఈ విధంగా ఈ కాయ తొలిచే పురుగు నుంచి మనం రక్షణ పొందొచ్చు. అలాగే ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పురుగు ఏంటంటే, కోత సమయంలో ఎక్కువ ఆశించి నష్టపరిచే పురుగు ఏది ఉంది అంటే పండుగ. ఈ పండుగ మనకి అంటే ఒక వారం రోజుల్లో కోస్తాము, 4-5 రోజుల్లో కోస్తాము అన్నప్పుడు ఈ పండుగ డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. అది లోపల గుడ్లు పెట్టేస్తుంది. దానివల్ల మనకి తెలియదు, డ్యామేజ్ కూడా తెలియదు. ఆ గుడ్లు పిల్ల పురుగులు అయ్యి దాంట్లో ఉండే గుజ్జును తిని అక్కడ మనకి ఏదైనా మచ్చలు ఏర్పడి లేకపోతే అక్కడ నుంచి డ్యామేజ్ అయ్యి అప్పుడు మనకు తెలుస్తుంది. సో అప్పటికి డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఈ పండు ఈగని పురుగు మందులు వాడినా కానీ మనం ఎక్కువగా అరికట్టలేము. ఎందుకంటే చాలా వరకు అవి ఎగురుతూ ఉంటే దాని మీద పడకపోవచ్చు. అందువల్ల ఈ పురుగుల్ని, ముఖ్యంగా ఈ పండు ఈగను సమర్థవంతంగా అరికట్టాలంటే దీనికి ఒకటే ఒక సొల్యూషను ఈ కవర్లు కట్టుకోవడం. మన నిమ్మకాయ సైజు ఉన్నప్పుడు కవర్లు కట్టుకున్నట్లయితే, ఎందుకంటే ఇది లాస్ట్ దశల్లో ఆశిస్తుంది కాబట్టి నిమ్మకాయ సైజులోనే మనం కవర్లు కట్టుకుంటే ఈ పురుగు ఆశించకుండా మనము సమర్థవంతంగా నివారించవచ్చు. లేదు పైన ఉన్న కాయలకు మనం కవర్లు కట్టుకోలేము అంటే అప్పుడు మాత్రం మనము ఈ ల్యూర్స్ పెట్టుకోవాలి, ట్రాప్స్ పెట్టుకోవాలి. ఎకరాకి ఒక 6-7 పెట్టుకుంటే మనము ఈ మగ ఈగలు ఏవైతే ఆకర్షించబడతాయి దానివల్ల ఆడ ఈగలు గుడ్లు పెట్టే సామర్థ్యం కొంత తగ్గుతుంది. కాబట్టి అలాగా కంట్రోల్ చేసుకోవాలి. లేదా బెయిట్స్ తోటలు అక్కడక్కడ పెట్టుకుంటే, అంటే మలాథియాన్ మందు కలిపిన బెయిట్, అంటే మలాథియాను, బెల్లము, అలాగే పులిసిన కళ్ళు ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే ఆ వాసనకి కూడా ఆడ ఈగలు ఆకర్షించబడి మలాథియాన్ వేసుంటాం కాబట్టి అందులో పడి చచ్చిపోతాయి. ఇలాగా మనం కంట్రోల్ చేసుకోవాలి. కానీ సాధ్యమైనంత వరకు కవర్లు కట్టుకుంటే ఈ అన్ని పురుగుల నుంచి మనము చాలా వరకు పురుగు మందులు లేకుండా కూడా మనము రక్షించుకోవచ్చు కాయల్ని. ఈ విధంగా చేసుకోవాలి. అలాగే సాధ్యమైనంత వరకు సురక్షిత మందులు, అంటే వేప సంబంధిత మందులు కానీ జీవ సంబంధిత మందులు కానీ కొట్టుకొని, ఎందుకంటే తోటలో మనకి కాయ సెట్ అవ్వాలి అంటే తేనెటీగలు, ఈగలు కూడా కావాలి. ఈ మందులు ఏవైతే కొడుతున్నామో దానివల్ల అవి కూడా చచ్చిపోయి సెట్టింగ్ పర్సెంటేజ్ అని తగ్గిపోతుంది. కాబట్టి చివరి అస్త్రంగా మాత్రమే ఈ పురుగు మందులు వాడి, మామూలుగా మిగతా పద్ధతులు ఏవైతే వీడ్ లేకుండా ఉండడం, తోట శుభ్రంగా ఉంచుకోవడం, పోషకాల యాజమాన్యం సరిగ్గా చేయడం, నీటి యాజమాన్యం సరిగ్గా చేయడం, ఇలాంటివన్నీ చేసుకొని అధిక లాభాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.